Very good morning to one and all. Today we unnam ma third day of Bhutan trip lo. So right now we are at the Dochula Pass. మనకి ఇండియాలో రకరకాల పాస్ ఉన్నాయి కదా, రోతాంగ్ పాస్, నాతులా పాస్, అలాగా మనకి ఇక్కడ దోచులా పాస్ ఉంది. సో దోచులా పాస్ ఈజ్ మోర్ దాన్ 3000 meters above from sea level. సో ఇట్స్ వెరీ కోల్డ్ హియర్ రైట్ నౌ. మనకి ఇక్కడ రకరకాల మౌంటేనియస్ పీక్స్ అయితే కనబడతాయి. వెహికల్ వెళ్తుంది. సో యా నౌ సో ఇక్కడ మనకి రకరకాల మౌంటైనస్ పీక్స్ అయితే కనబడుతూ ఉంటాయి. ఇప్పుడు ఈరోజు చాలా ఫాగీ ఉంది, క్లౌడీ ఉంది, దానివల్ల మనకి క్లియర్గా ఏది కనిపించట్లేదు. ఇఫ్ నాట్ యూజువల్లీ మనం విల్ బీ ఏబుల్ టు పాయింట్ ఎట్ అ పీక్ అండ్ టెల్ అంట, లైక్ ఇది ఈ పీక్ ఆ పీక్ అని. నోట్లో నుండి మాట్లాడుతుంటే నాకు పొగలు కూడా వస్తున్నాయి. సో ఇక్కడ మనకు ఉంది ఒక టెంపుల్, దూరంగా మీకు కనబడుతుంది కదా. ఈ టెంపుల్ ఇక్కడ నుండి, ఈ టెంపులే కాదు, భూటాన్లో ఏ టెంపుల్స్కి వెళ్ళినా కూడా వీ యూజువల్లీ షుడ్ బి మైండ్ఫుల్ దట్ మనకి ఇక్కడ 3 main deities ఉంటారు. ఒకరు లార్డ్ బుద్ధ, ద వన్ హూ ఇంట్రడ్యూస్డ్ బుద్ధిజం ఇన్ జనరల్, అండ్ ది అదర్ వన్ ఈజ్ పద్మసంభవ, ద వన్ హూ వాజ్ బోర్న్ అవుట్ ఆఫ్, అంటే లైక్ ఒక పద్మం నుండి, అంటే లోటస్ నుండి పుట్టిన ఆయన. అండ్ దెన్ ఆయన భూటాన్కి బుద్ధిజాన్ని తీసుకొచ్చారు. అండ్ మూడో ఆయన మనకు వచ్చేసి గురు అంటారు. ఆయనకి చాలా దాడి, పెద్ద బియర్డ్ అన్నది ఉంటుంది. ఆయన భూటాన్ని మనకి యునైట్ చేసి మోనార్కీని ఎస్టాబ్లిష్ చేసిన వాళ్ళు. సో వీళ్ళ ముగ్గురిని వీళ్ళు చాలా ప్రెషియస్గా, సేక్రెట్గా పూజిస్తారనమాట. రైట్ నౌ అంతా టూరిస్ట్తో నిండిపోయింది. అక్కడికి ఎక్కాలంటే చాలా మెట్లు ఎక్కాలి. నాకు అంత ఓపిక ఉందో లేదో నాకు తెలీదు. ఉంటే కనుక ఎక్కి చూపిస్తా, లేదంటే ఇలా చూసినా ఓకే కదా. సో దానికి ఇటువైపు చూస్తే కనుక మనకి ఇలాంటివి 108 స్తూపాలు కనబడతాయి. ఇక్కడ మనకి భూటాన్లో ఉండే రకరకాల స్తూపాలకి ఒక్కొక్క మీనింగ్ ఉంటుంది. కొన్ని స్తూపాలని మనం మెమరీస్కి కడతాం, కొన్ని స్తూపాలని మనం గుడ్ లక్ కోసం, ప్రాస్పెరిటీ కోసం, లేదంటే ఏదైనా ఒక విష్ గ్రాంట్ అవ్వడానికి, ఇలాంటి రకరకాల రీజన్స్తో స్తూపాస్ కడతాం. సో భూటాన్లో మీరు చూసే ప్రతి స్తూప చూడడానికి మీకు ఒకేలా ఉన్నప్పటికీ ప్రతి దాని వెనక ఏదో ఒక కథ ఉంటుంది. ఇక్కడ ఉన్న మొత్తం ఈ 108 స్తూపాలని మనం డైరెక్ట్గా మెట్లకి పైకి వెళ్ళి చూసేయచ్చు, లేదంటే ఇలా సర్కంఫెర్ అంటే చుట్టూ నడుచుకుంటూ వెళ్ళి చూడొచ్చు. సో ఇక్కడ వచ్చేసి మెయిన్ స్తూప అన్నిటికన్నా పెద్దది మధ్యలో ఉంది. దానికి మిగతా అన్ని 108 అటు ఇటు ఉన్నాయి. అవన్నీ నేను చూపించాలంటే ముందు నేను పైకి వెళ్ళాలి. సో పైకి వెళ్ళాక వీడియో కంటిన్యూ చేసేస్తా. సో మెట్లన్నీ ఎక్కుతున్నా. మెట్లు మన యూజువల్ 15 centimeters కన్నా చాలా పెద్దగా ఉంటాయి. అండ్ ఈవెన్ ఫొటోస్ తీసేవాళ్ళు చాలామంది ఉన్నారు. సో చూడండి ఇక్కడ నుండి మనకి వ్యూ ఎలా ఉందో. ఓకే, వచ్చేసాం పైకి. ఎక్కడైనా అవే కొండలు, అవే స్తూపాలు, ఏ దేశమైనా, హిమాలయాలు మొత్తం. కానీ చూసే కొద్దీ చూడాలి అనిపిస్తుంది. ఇంకా 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 బహుశా అదే వాటి స్పెషల్ అనుకుంటా. బాగున్నాయి కదా. మీరు కూడా రావాలి ఇక్కడికి. వస్తే మీకు కూడా చూసిందే చూస్తున్నా, కొత్తగా చూస్తున్నాం అనిపిస్తుందేమో. భూటాన్లో చాలా అందమైన ప్లేస్. Yeah.